హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్. ఫ్రెండ్స్, సోయా చిక్స్ కర్రీ టేస్ట్ అనేది మనకు మటన్ కర్రీ లాగే ఉంటుంది. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. షూర్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి మటన్ స్టైల్లో సోయా మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు వరకు సోయా చిక్స్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ సోయాని తీసుకుంటున్నాను. వీటిని 10-15 నిమిషాలు గోరువెచ్చటి నీటిలో వేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక మిక్సీ గిన్నెలోనికి కొద్దిగా కొత్తిమీర, ఒక కట్ చేసిన ఉల్లిపాయ, కొన్ని టమాటో ముక్కల్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ సోయా చాలా బాగా నానాయి. వీటిని ఇలా నీళ్ళన్నీ పిండేసి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక రెడీగా ఉన్న సోయాని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 యాలకులు వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మసాలా మాడుతున్నట్టుగా అనిపిస్తే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగుని తప్పకుండా వేయండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సోయా కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత సోయా ఉడకడానికి మరియు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. సోయా ఉడకడానికి 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. మూత పెట్టి ఉడకనిద్దాం. 15 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, సోయా కూడా చాలా బాగా ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర ఆకుల్ని, ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతిని వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, మటన్ కర్రీ టేస్ట్తో మన సోయా మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా కర్రీ అన్నం, చపాతీ మరియు పూరి ఇలా ఏ కాంబినేషన్తో అయినా టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఈ టేస్ట్ని మీరు కూడా అస్సలు మరిచిపోరు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ అయినా కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.